నమస్తే, నేను మీ శౌర్య. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. నారా లోకేష్ సో రీసెంట్‌గా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఏదైతే చంద్రబాబు గారి మీద పదే పదే ఏస్తున్న ట్రోలింగ్స్ గాని, రీల్స్ గాని ఉన్నాయో, ఒక ఆటోకి సంబంధించి అలాగే పబ్లిక్‌లోకి వెళ్ళేటప్పుడు. సో అలాంటి వద్దు అన్న వాటిని మళ్ళా ఎందుకు పదే పదే పోస్ట్ చేస్తున్నారు? అసలు ప్రజల్లో ఎలాంటి పబ్లిసిటీని మీరు రాంగ్ వేలో కన్వే చేయాలనుకుంటూ ఉన్నారు? సో ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రనా? లేకపోతే సోషల్ మీడియాలో కూడా ఎవరు వైరల్ చేస్తున్నారు? సో ఇవన్నీ ఆపండి అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? అసలు అంటే ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ లోనే ఎందుకు అసలు స్ప్రెడ్ చేస్తున్నారు దాన్ని? మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా అనేది ఈరోజు మంచి ఉంది, చెడు ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ చెడు ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎవరు కావాలని చేయట్లేదండి, వైసీపీ వాళ్ళే చేస్తున్నారు, బయట వాళ్ళు ఎవరు వాళ్ళే. అది డౌట్ అక్కర్లేదు మీకు. అంటే మార్చి 30 నాయుడుపేట వెళ్ళారు, ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళారు. ఆవిడ పేరు అంబిక అన్నమాట. వాళ్ళ భర్త ఆటో డ్రైవర్ గా పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఒక ఎలక్ట్రిక్ ఆటో కొనిమ్మని కలెక్టర్కి ఆదేశించారు. ఆ తర్వాత బయటకు వచ్చాక ఇంకో మహిళ తన కుమారుడికి ఉద్యోగం ఇమ్మని అడిగింది. అతను ఏదో కొద్దిగా చదువుకున్నాడు. సో వీళ్ళు ఏం చేశారు, ఆ పిల్లాడికి ఆటో కొనిస్తానన్నారు చంద్రబాబు నాయుడు అని ఆ 2 వీడియోలని క్లబ్ చేసి కట్ చేసి పెట్టారు. ఓకే. సో దీని మీద గతంలో ఫ్యాక్ట్ చెక్ ద్వారా వీళ్ళు చెప్పడం కూడా జరిగింది, అది పొరపాటు, తప్పు అది అని. అయినా కూడా మళ్ళీ అదే వైరల్ చేస్తుంది. అది తప్పు కదా. అంటే ఇవ్వలేదు అని అనిపించడానికి, చదువుకున్న పిల్లాడికి ఆటో ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు అని ఇవాళ చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు ఫేక్ వీడియో ఒకటి ప్రచారం చేస్తున్నారు. అంటే దీని వల్ల ఏం జరుగుతుంది అంటే ఏమీ జరగదు. ఇప్పుడు ఇలా చేసే వాళ్ళని అరెస్ట్ చేశారు, మనం చూసారు కదా. వైసీపీ అతను అరెస్ట్ అయ్యాడు కదా, దాని మీద మీరు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు నిన్న కూడా మీరు చూసారు, అమ్మాయి ఎవరు శ్రీరెడ్డి చేత ఎంత బూతులు తిట్టించారు, ఎవరిని, షర్మిలని. అసలు మొన్నటి వరకు నన్ను కాపాడు లోకేష్, నేను మారిపోయాను లోకేష్ అన్న ఈవిడ ఎవరు, శ్రీరెడ్డి. అసలు అది మనిషి వినదగిన మాటలా, అవి మాట్లాడదగిన మాటలా? అసలు ఆవిడ నాలికని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అసలు విన్నాక. జుగుప్సా అసలు. సో ఇవాళ లోకేష్ కూడా అదే చెప్తున్నారు, ఇలా చేసే వాళ్ళని మేము క్షమించము, ఎవరైనా సరే ఫేక్ వీడియోస్ పోస్ట్ చేయకండి. అంటే తప్పుడు ప్రచారాలు చేయొద్దు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా అనేది మీరు మంచిగా వాడుకోవాలి. ఇప్పుడు మీకు అధికార పక్షాన్ని తిట్టాలని ఉంటే నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే తిట్టండి. ఇగో ఇది మీరు తప్పు చేశారండి, దీన్ని కరెక్ట్ చేసుకోండి అని చెప్పాలి. కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి ప్రజల్లోకి మీరు స్ప్రెడ్ చేయటం వల్ల ప్రజలేం నమ్మరు. ఎందుకంటే లబ్ధిదారులకు తెలుస్తుందిగా మంచి ఏదో చెడేదో. సో ఇవాళ ఈ వీడియో మీద లోకేష్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఆయన ఆల్రెడీ చెప్పారు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టినా, సోషల్ మీడియాలో ఎటువంటి దుష్ప్రచారాలు చేసినా ఎవరిని వదలమని ఆల్రెడీ మనకు తెలుసు. అతను ఎవడు అమరావతిలో ఉండే మహిళలందరి వేశ్యలు అన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆ వీడియో చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, చాలా మంది అంటే బూతులు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేశారు. కాబట్టి ఎవరిని వదిలిపెట్టకూడదండి. అంటే ఒక భయం రావాలి. వైసీపీ అంటే బూతులు అనేది ఈరోజు ప్రజల్లో అర్థమైంది. అలాంటి బూతులు మాట్లాడే వాళ్ళని, ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేసే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి. అవును. సో దీంతో వీళ్ళు ఏంటంటే నాయకుల మీద బురద జల్లుతున్నాం అని అనుకునేదానికన్నా ప్రజల్లోనే రాంగ్ కన్వే, ప్రజల్ని కూడా తప్పుదారి పట్టించేస్తారు. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు వైసీపీ మీద ఉన్న నెగిటివ్ డబుల్ అవుతుంది, ఏం జరగదు. మీకు 11 సీట్లు ఇచ్చే దండగ చేస్తామని ప్రజలు అనుకుంటున్నారు. మీరు మంచి చేయదలుచుకుంటే చెయ్యండి, చెడెందుకు? ఇలాంటి వాటి వల్ల మీకు ఏం కలిసి వస్తుంది? ఎంత నీచంగా ఉంది అసలు. అవును. అంటే నీచ రాజకీయాలకి మీరు స్వస్తి పలికి చక్కటి మంచి రాజకీయాలు చేయమని చెప్తున్నాం. కనీసం ఎక్కడి నుంచి అయినా చేస్తే అట్లీస్ట్ ఉన్న వాటిని కాపాడుకోవడమో లేదో అని అంటే తగ్గిపోకుండా ఇదవడమో జరుగుతుంది. సో మొత్తానికి ఏం చేస్తారు ఇంకా వాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.